ఎవరు అలియాస్ చింతపండు కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థిగా పోటీ చేస్తుండు. స్పీచ్ నానా మరి మీ మల్లన గెలిచి అసెంబ్లీకి పోవాలా ఓడిపోయి మసాలానికి పోవాలా మీరే డిసైడ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులా. అబ్జర్వర్ మాకేం చెప్పిన ట్రైనింగ్ క్లాస్లో మేము నీ ఫేస్బుక్, నీ వాట్సాప్, నీ ప్రెస్ మీట్లు, నీ మీటింగు మేము అన్నీ చూస్తూ ఉంటాం. మాకు ఇక్కడ దొరికితే మేము నన్ను అర్హులుగా ప్రకటిస్తాము. ఇన్ని రోజులు మీరు చేసుకున్న పని అంతా వృధా అవుతుందని చెప్పేసి మాకు చెప్పిండ్రు. మరి తీర్మానం మళ్ళీ వర్తించదా? నిన్న దినాన ఇది ఆల్రెడీ నేను మెయిల్ ద్వారా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు, జిల్లా ఎలక్షన్ అధికారికి మరియు అబ్జర్వర్కు రాహుల్ బొజ్జా గారికి అందరు కూడా మెయిల్ చేసిన. ఎటువంటి కేసు కాలేదు. 3 రోజులు గడిచినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య ఆయన మీద తీసుకోలేదు. రూల్స్ ఎందుకు పెట్టాలి? వాళ్ళకో రూల్ మాకో రూలా? రోజు నువ్వు 4,61,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి బ్లాక్మెయిల్ సెక్షన్ల కింద ఈయన మీద కేసులు పెట్టాలి, ఈయన అనర్హులుగా ప్రకటించాలి. రేపు వరకు అభ్యర్థి మీద మీరు ఈయన మీద చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా రేపు మేము నల్గొండ జిల్లా 6వ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనను నిలబెట్టిండు. ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు బ్లాక్మెయిలర్సే. ఇటువంటి విధవలు రేపు కౌన్సిల్లో పోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రేపు ఆలోచించుకోవాలి.